వెల్కమ్ బ్యాక్ టు తేజస్ హోమ్ కార్నర్ అండి. ఇవాళ ఉప్పు దీపం ఎలా పెట్టాలో చూద్దాము. ఫస్ట్ ఒక పెద్ద ప్రమిద తీసుకొని అందులో పసుపు పోసుకోండి. పసుపు, జవ్వాదు, రోజ్ వాటరు, గంధం, ఇలా అత్తరు, ఇలా సుగంధభరితమైన పరిమళాలు ఏవేవైతే ఉంటాయో అలాంటివన్నీ కలుపుకోండి. పసుపు మొత్తం కలుపుకున్న తర్వాత మనము ఒక చిన్న ప్లేట్ తీసుకున్నాను. నేను ఇక్కడ ఇత్తడి ప్లేట్ తీసుకున్నాను. మీరు రాగి, వెండి లేదా బంగారం లేదా మట్టిదే ఒక ప్లేట్ దొరుకుతుంది కదా, అలాంటిది వాడండి. అంతేకాని వేరే స్టీల్ ప్లేట్ మాత్రం వాడకండి. ఇలా పసుపుని ఎక్కడ గ్యాప్స్ లేకుండా మొత్తం ఒక పెద్ద దీపానికి నేను పసుపు మొత్తం పూస్తున్నాను. ఎక్కడ గ్యాప్స్ అనేటివి ఉండకూడదండి. పసుపు అనేది ఒక మంచి వైబ్. ఈ సంస్కృతంలో పసుపుని హరిద్రం అని అంటారు. హరిద్రం దరిద్రాన్ని నాశనం చేస్తుంది. మనము పసుపు, కుంకుమ అనే మొదటిగా పిలుస్తాం, కానీ కుంకుమ, పసుపు అని ఏం పిలవము. ఇలా 2 దీప కుందులకు కూడా ఎక్కడ గ్యాప్ లేకుండా పసుపు రాసుకోండి. సో ఇది అయ్యాక ఈ ప్లేట్లో నేను కుంకుమతో శ్రీ అనే ఒక పదాన్ని రాస్తున్నాను, మీరు చూసినట్లయితే. అలాగే 4 వైపులు బొట్టు పెట్టుకుంటున్నాను. కుంకుమ బొట్టు పెట్టిన తర్వాత ఇప్పుడు ఇంకొక పెద్ద ప్రమిదకి కూడా కుంకుమ బొట్లు పెడుతున్నాను. 8 బొట్లు పెడుతున్నాను అనమాట. ఎందుకు అంటే మనము అష్టలక్ష్మిని పూజిస్తాం కాబట్టి కంపల్సరీ 8 పెట్టుకోవాలండి. ఇప్పుడు మరొక దీపానికి కూడా ఇలాగే 8 బొట్లు పెట్టేసుకుంటున్నాను. ఇలా మనము దీపానికి బొట్లు పెట్టుకున్న తర్వాత ఇందులో కొత్త ప్యాకెట్, ఆ రోజు ఫ్రైడే కానీ మంగళవారం కానీ చేసుకుంటే బెటర్ అండి ఈ పరిహారము. అలాగే కొత్త ప్యాకెట్ కొనుక్కొని చేసుకోండి. ఫస్ట్ టైం మొదలు పెట్టేవాళ్ళు ఫ్రైడే మొదలు పెట్టండి. ఇప్పుడు ఆ ఉప్పు పైన పసుపు, కుంకుమ వేసి ఒక దీపం పెట్టి అందులో అక్షింతలు, 5 రూపీస్ కాయిన్ కూడా పెట్టాను. ఇప్పుడు ఇంకొక దీపం కుందు పెట్టి అందులో నెయ్యి వేసాను. నువ్వుల నూనె కంటే కూడా నెయ్యితో దీపారాధన చేస్తే చాలా మంచిది. ఇలా ఒక ఒత్తిని 2 ఒత్తులుగా పేర్చి అలా పెట్టానండి. వీలైతే మీరు 2 ఒత్తులు కూడా వేసుకోవచ్చు. నేను ఒక ఒత్తిని 2 ఒత్తులుగా చేసుకున్నాను. అలాగే ఇక్కడ ఏకహారతితో నేను దీపాన్ని వెలిగించాను అనమాట. ఇలా కడ్డీతో కానీ లేదంటే ఏకహారతితో కానీ వెలిగించాలి, అంతేకాని అగ్గిపుల్లతో వెలిగించకండి. అలాగే ఎరుపు, పసుపు పూలను మాత్రమే వాడండి. ఇంకా పింక్ కూడా వాడచ్చు. వైట్ ఫ్లవర్స్ కంటే కూడా ఈ పూజలో కంపల్సరీగా ఎల్లో అండ్ రెడ్ కలర్ ఫ్లవర్స్ చాలా మంచి వైబ్ వస్తుంది, మంచి రిజల్ట్ ఉంటుంది. అలాగే అమ్మవారికి 11 రూపాయలు పెట్టి తాంబూలం పెట్టాను. 2 ఆకులు, 2 ఒక్కలు. అలాగే దాలింబ పండు కూడా ఒలిచి పెట్టాను. ఒలిచి పెట్టడం అనేది చాలా మంచిది. అలాగే శ్రీ అష్టలక్ష్మి స్తోత్రాన్ని కూడా చదువుకుంటున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా ఆర్థిక ఇబ్బందులతో ఎవరైనా ఇబ్బంది పడుతున్నారంటే వాళ్ళకు కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.